రెడీగా? అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వారి ఆదేశాల మేరకు గత కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో తీసుకున్న నిర్ణయాలని అమలుపరచడానికి హౌసింగ్ శాఖ ద్వారా హౌసింగ్ ఫర్ ఆల్ కార్యక్రమాన్ని ఇంకా మెరుగుగా ముందుకు కొనసాగించడానికి అదనంగా 50,000 రూపాయలు ప్రతి హౌసింగ్ బెనిఫిషరీకి ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది. దీని మేరకు గత 10వ తారీఖు రాష్ట్ర ప్రభుత్వం జీవో 9 వెల్లడించడం జరిగింది. సో దీని ద్వారా బీసీ ఎస్సీ బెనిఫిషరీలకు అదనంగా 50,000 ఆర్థిక సాయం ఇవ్వడం జరుగుతున్నది. ఇంతే కాకుండా ఎస్టీ బెనిఫిషరీస్కు 75,000, పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ పీవీటీజీ బెనిఫిషరీస్కి ₹1,00,000 దాకా అదనంగా హౌసింగ్ కన్స్ట్రక్షన్ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఈ బెనిఫిట్ని ప్రకటించడం జరిగింది. దీని ద్వారా మన జిల్లా తీసుకుంటే ఆప్షన్ 1 and 2 అనేది బెనిఫిషరీ లెడ్ కన్స్ట్రక్షన్. బెనిఫిషరీ వారు ఒక ఇల్లు కట్టుకునే విధానంలో కన్స్ట్రక్షన్ జరుగుతున్నది. దీంట్లో మన జిల్లా తీసుకుంటే దాదాపు 24,000 ఇల్లులు కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా 2017 నుంచి 2024 దాకా మనకి కేటాయించబడిన హౌసెస్, పిఎంఏవై అర్బన్ కింద కేటాయించబడిన హౌసెస్. దీంట్లో ఈ 24,000 ఇల్లులు తీసుకుంటే దాదాపు 8,481 మందికి లబ్ధి కలిగే అవకాశం ఉంది. 8,481 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ కులానికి చెందిన వారు 10/12/2024 10th December 2024 నాటికి ఇల్లు పూర్తి కానవాళ్ళు వాళ్ళకే ఈ అవకాశం వర్తిస్తుంది. వాళ్ళందరికీ కూడా 50,000 అదనంగా, బీసీ ఎస్సీ అయితే, ఎస్టీ క్యాండిడేట్స్ అయితే 75,000 దాకా అదనంగా ఆర్థిక సాయం మనము కల్పిస్తున్నాము. మన జిల్లాలో 8,481 మందికి ఈ అదనపు సాయం అందుతుంది. ఇది మాత్రం కాకుండా మనకి ఫేజ్ 1లో గ్రామీణ ప్రాంతాల్లో కూడా 696 ఇళ్ళు కేటాయించడం జరిగింది. 24,000 ఇల్లులేమో అర్బన్ ప్రాంతంలో, 696 ఇల్లులేమో గ్రామీణ ప్రాంతంలో మనము శాంక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఈ 696 ఇల్లులో కూడా చాలా వరకు పూర్తి అయిపోయినాయి కాబట్టి 10/12/2024 పూర్తి అయిపోయినాయి కాబట్టి పూర్తి కానీ 138 ఇల్లు, బీసీ ఎస్సీ ఎస్టీ కులానికి చెందిన 138 ఇల్లులకి అదనపు సాయం రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. వాళ్ళందరికీ కూడా అదనంగా బీసీ ఎస్సీ అయితే 50,000, ఎస్టీలో అయితే 75,000 వాళ్ళు ఖాతాకే జమ చేసే విధంగా చర్యలు చేపడుతున్నాము. ఇంతే కాకుండా ప్రభుత్వం నిర్ణయం తీసుకొని త్వరలో స్పష్టత ఇవ్వడం జరుగుతుంది. ప్రస్తుతానికి ఆప్షన్ 1 and 2 కేటగిరీ బెనిఫిషరీ లెడ్ కన్స్ట్రక్షన్ కేటగిరీ వరకు ఈ ప్రకటన క్లారిటీ స్పష్టత ఇవ్వడం జరిగింది. మన కాంట్రాక్టర్స్ ద్వారా చేపడుతున్న కన్స్ట్రక్షన్ మీద కూడా త్వరలోనే సర్క్యులర్ ఇచ్చి వారికి కూడా ఈ సాయం కల్పించే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నాను. సో రూరల్ అర్బన్ కలిపి చూస్తే మొత్తం 8,619 మందికి దాదాపు 43,40,00,000 రూపాయలు అదనపు సాయం రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వబోతున్నది. ఈ రాబోయే నెలలోనే వాళ్ళందరికీ కూడా డిపెండింగ్ ఆన్ ద స్టేజ్, ఏ స్టేజ్లో ఉన్నారో ఆ స్టేజ్ని బట్టి ఈ సాయం అనేది వాళ్ళ ఖాతాలో జమ చేయడం జరుగుతుంది. సో ఉదాహరణకి చూస్తే ప్రతి ఈ 50,000 కూడా స్టేజ్ని బట్టి మనము విడగొట్టి వాళ్ళు స్టేజ్ పూర్తి కాగానే వాళ్ళ ఖాతాలో పడే విధంగా ఆన్లైన్ పోర్టల్ మనము ఏర్పాటు చేసుకున్నాము త్రూ హౌసింగ్ శాఖ ద్వారా. సో బేస్మెంట్ లెవెల్ వాళ్ళు పూర్తి చేసుకుంటే 15,000 రూపాయలు, రూఫ్ లెవెల్ కంప్లీట్ చేయగానే 15,000 రూపాయలు, రూఫ్ కాస్టెడ్ ఆర్సీ ఆ స్థాయికి రాగానే అదనంగా 10,000 రూపాయలు, కంప్లీషన్ నాటికి 10,000 రూపాయలు, మొత్తం మీద
50,000 రూపాయలు ప్రతి స్టేజ్లో కూడా వాళ్ళకు జమ చేయడం జరుగుతుంది. ఉదాహరణకి ఒక వ్యక్తి ఒక ఇల్లు ఆల్రెడీ ఆర్సీ స్టేజ్కి వచ్చేసింది. సో వాళ్ళకు ప్రీవియస్ స్టేజ్తో కలిపి 15,000 బేస్మెంట్ లెవెల్లో ఇవ్వాల్సిన 15,000, రూఫ్ లెవెల్ ఇవ్వాల్సిన 15,000, రెండు కలిపి 30,000, ఆర్సీ స్టేజ్లో ఇవ్వాల్సిన 10,000, మొత్తం 40,000 ఆర్సీ స్టేజ్ వాళ్ళు ఉన్న వాళ్ళకి జమ చేయడం జరుగుతుంది. అదేవిధంగా కంప్లీషన్ అయిపోయింది, ఇప్పుడు వాళ్ళకు జమ చేయాలంటే మొత్తం 50,000 డైరెక్ట్గా జమ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ప్రస్తుతానికి బేస్మెంట్ లెవెల్లో ఉన్న వాళ్ళకి 15,000 ఇవ్వడం జరుగుతుంది. బేస్మెంట్ నుంచి వాళ్ళు రూఫ్ లెవెల్ తేగానే వాళ్ళకి 15,000 ఇవ్వడం జరుగుతుంది. ఆల్రెడీ రూఫ్ లెవెల్లో ఉన్న వాళ్ళు 15 + 15 30,000 వాళ్ళకి ఖాతాకు జమ చేయడం జరుగుతుంది. సో ఈ అదనపు సాయం అందించడానికి వాళ్ళు ఎవరెవరు బెనిఫిషరీస్ ఉన్నారో మన గ్రామ సచివాలయం, వార్డు సచివాలయం డేటా పరంగా ఎవరెవరు బీసీ, ఎస్సీ, ఎస్టీ కులానికి చెందిన వారు, ఎస్టీలో కూడా పీవీటీజీ కేటగిరీకి చెందిన వాళ్ళు ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరికీ కూడా వాళ్ళు ఇంట్లోకే వెళ్ళి వాళ్ళు వివరాలని సేకరించి అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఆన్లైన్ విధానంలో ఈ ఎఫ్టీఓస్ ఫండ్ ట్రాన్స్ఫర్ ఆర్డర్స్ అనేది జనరేట్ చేయడం జరుగుతుంది. వాళ్ళ ఖాతాలోనే ఈ అమౌంట్లన్నీ కూడా పడే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇది ఫేజ్ 1 and 2 సంబంధించి. ఇప్పుడు ఆప్షన్ 3 సంబంధించి మనం చూస్తే మన జిల్లాలో 114,805 ఇల్లులు శాంక్షన్ కాబడి ఉన్నాయి. 1,14,805. ఈ 114,805 ఇల్లులు కూడా 65 లేఅవుట్లో మనకి స్ప్రెడ్ అయి ఉన్నాయి. ఈ 65 లేఅవుట్లో దీంట్లో అర్హత ఉన్న బెనిఫిషరీ బీసీ, ఎస్సీ, ఎస్టీ కులానికి చెందిన బెనిఫిషరీస్ మనం లెక్క పెడితే దాదాపు 63,963 63963 బెనిఫిషరీస్ ఉన్నారు. వారికి కూడా త్వరలోనే ఏ విధి విధానం మేరకు వాళ్ళకి జమ చేయబడుతుంది అనేది రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం జరుగుతుంది. వాళ్ళకు సంబంధించిన ఈ అదనపు సబ్సిడీ చూస్తే దాదాపు 321 కోట్లు దాకా వాళ్ళకు అదనపు సాయం మన రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు ఆదేశాల మేరకు, నిర్ణయం మేరకు జమ చేయడం జరుగుతుంది. మొత్తంగా జిల్లా తీసుకుంటే ఈ అర్బన్, రూరల్ రెండు కలిపి 139,501 1,39,501 హౌసెస్ ఆర్ దేర్. దీనికి ఈ 1,39,000లో 72,444 మంది ఈ సాయానికి వాళ్ళు అర్హత కలిగి ఉండే వాళ్ళు అవుతారు. వాళ్ళు కూడా వాళ్ళందరికీ కూడా మొత్తం కలిపి ఈ 43 crores ప్లస్ 321 crores మొత్తం మీద 365 crores 365 కోట్ల దాకా వాళ్ళకి ఆర్థిక సాయం మన రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్నది. వాళ్ళు ప్రతి ఒక్క పేదవారు ఒక సొంత ఇల్లు కళని నెరవేర్చడానికి చొరవ తీసుకున్న గౌరవ ముఖ్యమంత్రి వర్యులకి జిల్లా యంత్రకం తరపున నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో ప్రజలకు చేర్చడానికి కొన్ని చోట్ల ఈ చిన్న పెట్టుబడి పెట్టలేక ఇబ్బంది పడుతున్న వారందరూ కూడా మళ్ళీ ఇల్లు మొదలు పెట్టడానికి ఒక మంచి అవకాశం ఇది. హౌసింగ్ బెనిఫిషరీస్ ప్రతి ఒక్కరిని కూడా ఈ సందర్భాన్ని వాడుకొని వాళ్ళ ఒక ఇల్లుని పూర్తి చేయవలసిగా ఈ సందర్భంగా అందరినీ కూడా కోరుతున్నాను. మీకు కావాల్సిన సహాయ సహకారం హౌసింగ్ శాఖ ద్వారా మనం అందజేస్తామని, స్టీల్ కానీ, సిమెంట్ కానీ, మెటల్ కానీ అందుబాటులో ఉండే విధంగా తక్కువ ధరకే మీకు అందే విధంగా కూడా చర్యలు చేపడతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇక్కడ ఏంటంటే కన్స్ట్రక్షన్కి ఇవ్వాల్సిన అమౌంట్ ఆ స్టేజ్ వైజ్ పేమెంట్ ఇస్ వన్ పార్ట్, దిస్ అడిషనల్ బెనిఫిట్ ఇస్ సెకండ్ పార్ట్. స్టేజ్ వైజ్ పేమెంట్ ఎప్పటికెప్పుడు మనం జమ చేస్తున్నాం, మనకి బకాయిలు అనేది లేవు. ఇది అడిషనల్ సాయం అనేది మనము 20 తారీఖు నుంచి రాబోయే 20 తారీఖు నుంచి వాళ్ళ ఖాతాలో జమ చేయడం జరుగుతుంది. బిఫోర్ స్టార్టింగ్ దట్ వీ నీడ్ టు వెరిఫై ఆ బెనిఫిషరీ ఫలానా కులానికి చెందిన వారేనా, వాళ్ళు ఆ స్టేజ్ అచీవ్ అయ్యారా. ఫర్ ఎగ్జాంపుల్ బిఎల్ అంటే బిఎల్ మొదలు పెట్టారా, లేకపోతే ఆర్ఎల్ అంటే ఆర్ఎల్ స్థాయి దాకా బిల్డింగ్ వచ్చిందా, ఇవన్నీ కూడా వెరిఫై చేశాక ఆ డేటా అన్నీ కూడా ఎప్పటికెప్పుడు పుష్ చేయడం జరుగుతుంది పేమెంట్స్కి. కరెక్ట్.
అదే ఈ బెనిఫిషరీస్ 8,481కి ప్రధానంగా 2 క్రైటీరియా అండి. ఒకటి వాళ్ళు ఏ కులానికి చెందిన వాళ్ళు అనేది, బీసీ, ఎస్సీ, ఎస్టీ ఈ కేటగిరీకే మనము అదనపు సాయం అందిస్తున్నాం. సో 24,000లో కొంతమంది ఓసీ కేటగిరీ కూడా ఈ 3 కులానికి చెందిన వారు కాని వాళ్ళు కూడా ఉండొచ్చు, అవి కొన్ని ఎక్స్క్లూడ్ అవుతాయి. రెండవ క్రైటీరియా ఏంటంటే 10/12/2024 10/12/2024 ఈ నాటికి ఇల్లులు పూర్తి కాకుండా ఉండాలి. సపోజ్ ఇల్లులు ఆ నాటికి పూర్తి అయిపోయింది, పూర్తి అయి ఎఫ్టీఓస్ ఆల్రెడీ అప్లోడ్ చేసేసారు, అలా వాటికి వర్తించదు. ఒకటి నేను స్పష్టత చేయాలనుకుంటున్నాను, ఇవి టిడ్కో హౌసెస్ సంబంధించినవి కాదు. టిడ్కో హౌసెస్ ఇస్ అండర్టేకన్ బై ద ఎంఐయుడి డిపార్ట్మెంట్, సెపరేట్ కార్పొరేషన్ ద్వారా అది జరుగుతుంది. ఇది పూర్తిగా హౌసింగ్ కార్పొరేషన్ ద్వారా, స్టేట్ హౌసింగ్ డిపార్ట్మెంట్ ద్వారా నిర్వహిస్తున్న స్కీమ్ గురించి మనం మాట్లాడుతున్నాం. టిడ్కో హౌసింగ్ వచ్చేటప్పటికి మీరు చెప్పినట్టు కొన్ని ప్లేసెస్లో ఈ కామన్ ఇల్లులు పూర్తి అయిపోయినాయి, బట్ కామన్ ఫెసిలిటీస్ పూర్తి కాకుండా ఉన్నాయి. వాటికి అన్నిటికి కూడా టెండర్ పిలవడం జరిగింది. అవి వివిధ స్థాయిలో ఉన్నాయి. కొన్ని ప్లేసెస్లో కాంట్రాక్టర్ కూడా వచ్చారు, కామన్ ఏరియా ఫెసిలిటీస్ మొదలుపెట్టి తీసుకువెళ్తున్నారు. దాని గురించి స్పష్టత సెపరేట్ ఒక ప్రెస్ నోట్ ఇవ్వడం జరుగుతుంది. ఎన్ని ఇల్లులు మనకు టిడ్కో సంబంధించి శాంక్షన్ అయినాయి, ఎన్ని ఇల్లులు మనకు ఏ స్థాయిలో ఉన్నాయి, కామన్ ఏరియాస్ ఏ స్థాయిలో ఉన్నది ఒక స్పష్టత ఇవ్వడం జరుగుతుంది. బట్ దిస్ ఇస్ నాట్ కనెక్టెడ్ విత్ టిడ్కో మనం విడిగా వివరణ ఇస్తాం. With this, if this meeting is over, I will address separately. So regarding the availability of sand, layout sand sambandhinchi we have engaged agencies for transportation of sand exclusively to the layout. Exclusive ga layout ki sand తరలించడానికి రాజమండ్రి నుంచి, శ్రీకాకుళం నుంచి ఆ రెస్పెక్టివ్ జిల్లా లెవెల్ శాండ్ కమిటీతో మాట్లాడి వాళ్ళు నిర్ధారించిన రేట్కే కొనుక్కొని, అదేవిధంగా ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ మన డిస్టిక్లో నిర్ధారించిన రేట్ని బట్టి తరలిస్తున్నాం. ఎక్కడ మాకు ఒక ఏజెన్సీకే పంపిస్తున్నారు, ఇంకొక ఏజెన్సీకి పంపించట్లేదు అనేది దట్ ఈస్ వాస్తవం కాదు. అండ్ అలాంటి ఇష్యూస్ ఉంటే వెంటనే స్పందించడానికి మనం సిద్ధంగా ఉన్నాము. మొన్న చిన్న కొరత వస్తే కూడా జిల్లాలో ఏర్పాటు చేసిన శాండ్ స్టాక్ యార్డ్, మనం 3 స్టాక్ యార్డ్ ఏర్పాటు చేసుకున్నాము. ఆ స్టాక్ యార్డ్ నుంచి వాళ్ళకి ఇమీడియట్గా వర్క్ ప్రారంభించడానికి మనం ఇవ్వడం జరిగింది. అక్కడ సోర్స్లో మూసివేయడం వల్ల, శ్రీకాకుళంలో కొన్ని ఇష్యూస్ వల్ల వాళ్ళు క్లోజ్ చేయడం వల్ల మనకు రాకుండా పోయింది. ఆ సమయంలో మన దగ్గర ఉన్న స్టాక్ యార్డ్ నుంచి కూడా దాదాపు 6,000 మెట్రిక్ టన్ను అందరు కాంట్రాక్టర్స్కి మనం ఇవ్వడం జరిగింది, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ హూ ద కాంట్రాక్టర్స్. సో ద క్వశ్చన్ ఆఫ్ ఫేవరెటిజం, ఒకరికి ఇచ్చి ఇంకొకరు ఇవ్వడం లేదనేది డస్ నాట్ అరైజ్. వీఆర్ అడ్రస్సింగ్ ఇట్. సెకండ్ ఇష్యూ ఈయన అడిగారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అప్రోచ్ రోడ్ గురించి అడిగారు. అప్రోచ్ రోడ్ సమస్య మనకి, నా దృష్టికి ఎవ్రీ వీక్ వీఆర్ రివ్యూయింగ్ ఇట్. ఓన్లీ 2 లేఅవుట్స్ వీ హ్యావ్ ఇష్యూ ఆఫ్ అప్రోచ్ రోడ్. ఆ అప్రోచ్ రోడ్లో మనము ఆ ల్యాండ్ని కొనుగోలు చేయాల్సిన అవసరం ఉంది. ప్రతిపాదన ఆల్రెడీ ప్రభుత్వానికి పంపడం జరిగింది. వన్స్ మనకి ఫండ్స్ రాగానే ఆ రోడ్ కూడా కొనుగోలు చేయడం జరుగుతుంది. మిగతా అన్నిటికి కూడా అప్రోచ్ రోడ్స్ ఉన్నాయి. I personally visited at least 10 to 15 layouts. All of them have approach road. If you come across any such issue, మీ దృష్టికి ఏదైనా వస్తే డెఫినెట్గా మాకు తీసుకురండి. అన్ని చోట్ల కూడా నాకు తెలిసి అప్రోచ్ రోడ్స్ ఉన్నాయి. ఆల్ 65 ఎక్సెప్ట్ 1 or 2 బికాస్ ఆఫ్ ద లోకల్ డిస్ప్యూట్. అక్కడ ఉన్న స్థానిక రైతులతో సమస్య వల్ల ఒకటి మనకి నాకు తెలిసి పాపాయ సంతపాలంలో అప్రోచ్ రోడ్ సమస్య ఉంది. అక్కడ తప్ప అన్ని చోట్ల కూడా మనము రవాణాకి ఇబ్బంది లేకుండా అప్రోచ్ రోడ్స్ ఉన్నాయి. విఎంఆర్టీ ద్వారా అది ఏర్పాటు చేయడం జరిగింది. ఒకటి ఏంటంటే విజిటర్ మేనేజ్మెంట్ ఒకటి, తర్వాత అక్కడ ఉన్న స్ట్రే డాగ్స్ సంబంధించి ట్రాఫిక్ మేనేజ్మెంట్, ఈ 3 సంబంధించి ప్రధానంగా వాళ్ళకు కంప్లైంట్స్ వెళ్ళడం వల్ల వాళ్ళు టెంపరరీగా దాన్ని సస్పెండ్ చేస్తారు. ఇట్ ఈస్ నాట్ అ క్యాన్సిలేషన్. అది అందరు కూడా అర్థం చేసుకోవాలి. దిస్ టెంపరరీ సస్పెన్షన్ ఇస్ కామన్ అక్రాస్ ఆల్ బ్లూ ఫ్లాగ్ బీచెస్. ఇట్ ఈస్ నాట్ సంథింగ్ విచ్ ఇస్ హ్యాపెండ్ ఓన్లీ హియర్. అన్ని చోట్ల కూడా గ్యాప్స్ వచ్చేటప్పుడు వాళ్ళు చేయడం జరుగుతుంది. ఇక్కడ మనకు ప్రాబ్లం ఏంటంటే జనరల్గా బ్లూ ఫ్లాగ్గా నిర్ధారించిన బీచ్లు అన్నీ కూడా ఎక్కువ క్రౌడ్ లేకుండా ప్రిస్టైన్ బీచెస్ వాళ్ళు డెసిగ్నేట్ చేస్తారు. మన విశాఖపట్నం జిల్లాలో ఋషికొండ బీచ్ మనము సెలెక్ట్ చేసుకున్నాం. ఎందుకంటే అంత అందమైన బీచ్ మనము
ఒక ప్రపంచ స్థాయిలో గుర్తు పొందాలనే ఉద్దేశంతో మనము బ్లూ ఫ్లాగ్గా డెసిగ్నేట్ చేశాం. బట్ మనకేంటంటే మన ప్రజలు అందరూ కూడా ఎక్కువ వెళ్ళేది ఋషికొండ బీచ్, బీట్ శివరాత్రి కావచ్చు, లేకపోతే గణేష్ విసర్జన కావచ్చు, ఇంకా ఒక పండగ కావచ్చు, ప్రజలు ఎక్కువ స్థాయిలో తరలి వచ్చే బీచ్ ఆర్కే బీచ్ తర్వాత ఋషికొండ బీచ్. ఈ పరిస్థితి మిగతా చోట్ల ఉండదు. సో దట్ ఈస్ వన్ రీజన్ వేర్ దిస్ విజిటర్ మేనేజ్మెంట్ ఇష్యూ ఇస్ కమింగ్. రెండో ఇష్యూ ఏంటంటే అక్కడ ఉన్న పార్కింగ్ సమస్య. మొన్నటిదాకా మనము బ్యాక్ సైడ్ ఎంట్రీ ఓపెన్ చేయలేదు, సదర్న్ సైడ్ అంటే ఈస్టర్న్ సైడ్ ఎంట్రీ రోడ్ ఓపెన్ చేయలేదు. దానివల్ల కూడా మనకి ఒకటే రోడ్లో వెహికల్స్ ఎంటర్ కావడం, బయటకు రావడం, ఇది సమస్యలన్నీ కూడా ఉండేది. సో ఈ ఇష్యూ ఒకటి. మూడవది స్ట్రే డాగ్స్ ఎందుకు వస్తున్నాయంటే అక్కడ ఉన్న చిన్న చిన్న దుకాణాలు వాళ్ళు ఫుడ్ డిస్పోజల్లో ఇష్యూ ఉండడం వల్ల అక్కడ స్ట్రే డాగ్స్ ఎక్కువ అటు చుట్టూ తిరిగే పరిస్థితి కనిపించింది. దీని మీద వాళ్ళు ఈ చర్యలు తీసుకున్నారు. బట్ దీస్ 3 ఆర్ అడ్రస్సబుల్ ఇష్యూస్. ఆల్రెడీ మనము అదనంగా పార్కింగ్ ఆన్ ద సదర్న్ సైడ్ ఆఫ్ ద బీచ్ హెలిప్యాడ్ దగ్గర మనం ఏర్పాటు చేసుకున్నాము. ఫ్రెష్ సౌత్ సైడ్ ఓపెనింగ్ కూడా మనం చేస్తున్నాము. లైట్స్ అదనంగా పెడుతున్నాము, సీసీటీవీ అదనంగా ఏర్పాటు చేసుకుంటున్నాము. అదేవిధంగా ట్రాఫిక్ మేనేజ్మెంట్ కూడా మనము పార్కింగ్ ఏర్పాటు చేసి ఇది వన్ వే చేసి వెహికల్స్ ఈస్టర్న్ సైడ్ చెప్పండి. ట్రాన్స్లేషన్ కాదు, మనము అగ్రీడ్ మనం వీఆర్ యాక్చువల్లీ టేకింగ్ దోస్ స్టెప్స్. మీరు ఇది క్యాన్సిలేషన్ ముందే మనం రోడ్ ఓపెన్ చేయడం జరిగింది. ఓకే, ఈ స్ట్రే డాగ్స్ వీ హ్యావ్ టు స్ట్రైక్ అ బ్యాలెన్స్. ఐ కాంట్ on one side there will be animal activists who are asking why are you lifting the stray dogs. On the one side there are public who are complaining there are stray dogs. I have to strike a balance. The district has to strike a balance. సో అది మనము చేస్తూ వెళ్తున్నాం. అది ఓవర్ నైట్లో కంప్లీట్ చేయలేము. అందరినీ మీరు ఇక్కడ రావద్దు, ఇంతమంది క్రౌడ్ రావద్దు అని చెప్పలేము. ప్రజల కోసమే బీచ్లు ఉన్నాయి. సో దానికోసం మనము వీఆర్ ట్రయింగ్ టు ఇంప్రూవ్ ద ఫెసిలిటీ అండ్ బ్రింగ్ ద ఫెసిలిటీ టు అ బెటర్ లెవెల్. అది చర్యలు చేపడుతున్నాము. ఇంకా వారం 10 రోజుల్లో మనకి మళ్ళీ తిరిగి రావడానికి ఆస్కారం ఉంది. ద టీమ్ విల్ బి విజిటింగ్ షార్ట్లీ. రాగానే వాళ్ళు ఇది ఎత్తివేయడం జరుగుతుంది. వాళ్ళు అక్కడ నుంచి ఈమెయిల్ పంపించారు. వాళ్ళు వాస్తవ పరిస్థితి ముందే తెలుసుకుని ఉంటే ఈ పరిస్థితి రాకుండా ఉండొచ్చు. సారీ, వాళ్ళు మెయిల్ పెట్టారు, మనం సమాధానం కూడా పంపించాము. We have mailed it, we have sent back, but had they come in person, the story would have been different. అది కూడా అడ్రస్ చేస్తున్నాం విత్ రెస్పెక్ట్ టు దట్. సో ఇవి వాళ్ళు రైజ్ చేసిన ఇష్యూస్, మీరు 3 నేను చెప్పినవి. బట్ మనము కాంప్రిహెన్సివ్గానే చేస్తున్నాం. నౌ టాయిలెట్స్ వీ హ్యావ్ టెంపరరీలీ పుట్ జీవీఎంసీ టాయిలెట్. నౌ వీఆర్ గోయింగ్ టు గివ్ ఎ కాంట్రాక్ట్ ఫర్ సెట్టింగ్ అప్ అ న్యూ టాయిలెట్ స్పేస్ కూడా కేటాయించాము. కొత్త వాళ్ళు వచ్చి కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. టాయిలెట్ won't be done within 15 days. We need a proper toilet complex that will be built. That already instructions ఇవ్వడం జరిగింది. టెంపరరీగా జీవీఎంసీ టాయిలెట్స్ మనం మొబైల్ టాయిలెట్ పెట్టడం జరిగింది. కమింగ్ టు ద చేంజింగ్ రూమ్స్ మనము రిపేర్ వర్క్ టేకప్ చేస్తున్నాము. కమింగ్ టు ద శానిటేషన్ మనము జీవీఎంసీ ద్వారా వీఆర్ గోయింగ్ టు అపాయింట్ శానిటేషన్ ఏజెన్సీ. అదనంగా 30 మంది ప్లస్ 2-3 సూపర్వైజర్స్తో శానిటేషన్ వర్కర్స్ వీఆర్ గోయింగ్ టు పుట్ ఫ్రమ్ జీవీఎంసీ సైడ్. That also file is circulated, work order will be given. Today or tomorrow work order will be given. So అదేవిధంగా వాచ్ టవర్స్ కూడా మనము రెనోవేట్ చేస్తున్నాము. ఎగ్జిస్టింగ్ మెరైన్ ఇది ఉంది, మెరైన్ వాళ్ళు ఒక అవుట్ పోస్ట్ ఉంది. ఆ మెరైన్ అవుట్ పోస్ట్ కూడా త్రూ VMRDA వీఆర్ టేకింగ్ అప్. ర్యాంప్, స్టెప్స్ అవన్నీ కూడా టేకప్ చేస్తున్నాం. సో కాంప్రిహెన్సివ్గా నౌ వీఆర్ టేకింగ్ అప్. మీరు అన్నది కరెక్టే, ముందే చేసి ఉండొచ్చు. దిస్ ఇస్ ఎ వేకప్ కాల్. వీఆర్ వోకన్ అప్. వీ విల్ నాట్ అలౌ దిస్ టు హ్యాపెన్ అగైన్. సంబంధించి అది అలాట్మెంట్ని వాళ్ళు పబ్లిక్ పర్పస్ ఏ పర్పస్కి ఇచ్చారో అది వాడుకోలేదు. అదేవిధంగా కమిట్ చేసిన సమయం లోపల వాళ్ళు కన్స్ట్రక్ట్ చేయలేదనే ఒక నిర్ణయానికి రాష్ట్ర ప్రభుత్వం వచ్చింది, రెవెన్యూ శాఖ వచ్చింది. దాని మీద పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్స్ ఫైల్ చేయడం జరిగింది గతంలో. ఆ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్లో గౌరవ ఉన్నత న్యాయస్థానం వారు ఇచ్చిన డైరెక్షన్ మేరకు ప్రభుత్వాన్ని ఒక నిర్ణయం తీసుకోమన్నారు ఈ విషయం మీద. సో అన్ని విధాలుగా పరిశీలించి అన్ని ఆలోచన చూసి అప్పుడు పంపించిన ఇక్కడ
జిల్లా యంత్రాంగం నుంచి పంపించిన రిపోర్టు, సీసీల వారు పంపించిన రిపోర్టు అన్ని పరిగణలోకి తీసుకొని, అదేవిధంగా ఆ సంస్థ ఇచ్చిన సమాధానం కూడా పరిగణలోకి తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయానికి రావడం జరిగింది. సో అకార్డింగ్ టు ద GO, they have given directions to the district collector to resume, cancel the allotment, resume the land. సో ఆ GOలో ఇచ్చిన పవర్స్ మేరకు ఆ అలాట్మెంట్ని క్యాన్సిల్ చేస్తూ ఆ ల్యాండ్ని రెజ్యూమ్ చేస్తూ ఆర్డర్ ఇవ్వడం జరిగింది. నిన్న పొజిషన్ కూడా తీసుకోవడం జరిగింది. ఓకే, వన్స్ ప్రభుత్వ భూమిగా నిర్ధారించిన తర్వాత ప్రభుత్వం వెనక తీసుకున్నాక ఆ భూమిని 22A ఉంచాల్సిన అవసరం ఉంది. ముందు నుంచి కూడా 22A ఉండాలి. ఉండకపోవడం వల్ల మనం ఇప్పుడు ప్రత్యేకంగా ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. సర్క్యులర్ పంపించడం జరిగింది. ప్రైవేట్ ల్యాండ్ని 22A ఉంచవద్దని క్లియర్గా ఇవ్వడం జరిగింది. అలాంటి ఏదైనా ఉంటే ప్రజలు దరఖాస్తు చేసుకుంటే వెంటనే వాటిని తొలగించడం జరుగుతుంది.